జగనన్న అభివృద్ధి సంక్షేమం కొనసాగాలని, మన ఎమ్మెల్యే అభివృద్ధి కోసం, అలాగే మన ఎంపీ విజయం కోసం మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రతి ఒక్కరూ వాలంటీర్లు డిజైన్ చేసి మరి మన జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని, మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని మరోసారి ఎమ్మెల్యే చేయాలని, మన శంకర్ నారాయణ గారిని ఎంపీ చేయాలని 2 ఏళ్ల నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మన ఎమ్మెల్యే తరఫున, వెంకటరామరెడ్డి గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎటువంటి సందేహం లేదు, ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు మరొకసారి ఈ గుంతకల్ గడ్డ మీద మన వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. మీ అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ టీడీపీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా, గొడవలు కొట్టినా, మీసాలు తిప్పినా మనం విజయం చేకూర్చాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్కడ రెచ్చిపోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఇంకా మన ఎమ్మెల్యే గారు చెప్పడం ఏమంటే, అయిపోయింది, మనం కూడా ఓపిక నశించింది, ఇప్పటి నుంచి పొరపాటున ఏమన్నా అది చేశారంటే టీడీపీ వాళ్ళకి రోజు నుంచి అయిపోయింది. మన ఎలక్షన్లు మన కోసం ఓపికగా ఉన్నాము. ఎమ్మెల్యే గారి ముఖం చూసి మీరంతా కూడా ఓపిక ఉన్నారు. పొరపాటున రెచ్చగొట్టే వాక్యాలు కానీ ఏమన్నా చేసినారంటే కూడా ఎవరు తగ్గేదే లేదు. మీ ముందర మేము ఖచ్చితంగా ఉంటాము, ఏది జరిగినా చూసుకుంటాము. అలాగే అందరూ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు కూడా 2 రోజులు గుంతకల్లో అందుబాటులో ఉన్నారు. ఎవరైనా కలిసే వాళ్ళు కూడా కలిసి వచ్చండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. మీడియాపై సింధూరు దగ్గర వైఎస్ఆర్సీపీ అని నిన్నటి దినం ఆంధ్రజ్యోతి విలేకరి అయ్యూబ్ బాషా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే బూతులలో ఆయన ప్రచారం చేసిందే, మేము ఆయన ప్రచారం చేయదు, అయ్యూబ్ నీకి మాకు విశ్వాసం ఉంది అని చెప్పాము. 173, 174, 175, 176 ఆయన దగ్గర పోయి బూత్ దగ్గర ప్రచారం చేస్తుంటే మేము మా కార్యకర్త వచ్చి మాకు చెప్తే నేనే పోయి అయ్యప్ప ఇది మంచిది కాదంటే ఆయన ఫోన్ సోకాడ పెట్టుకొని నా మాట నిలపకుండా ఇన్నట్టు కూడా మళ్ళీ వచ్చి నా అంటే ఇక్కడ చేయొద్దాయి అనేందుకు ఇన్ని ప్రచారం చేశాడు. మాకు ఎప్పుడే కూడా మీడియా అంటే అభిమానం. ఇప్పుడే కదా కొన్ని నెలల నుంచి రాజకీయం చేస్తున్నాము. ఆయన కూడా మా మిత్రుడే, కానీ ఆయనకు ఎందుకు చెప్పామంటే నువ్వు ప్రచారం చేయొద్దని చెప్పామని, ఇష్టం ఉంటే నువ్వు ప్రచారం చేసుకో, మాకేం అవసరం లేదు, బూత్ దగ్గర ప్రచారం చేయొద్దని చెప్పినాం తప్ప. ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, ఇంతమంది ఓటర్ల జనాభా ఉంది, వాళ్ళందరినీ అడగండి. మేము ఏదన్నా వాళ్ళకి దుబారు మాట్లాడింటే ఆయనకి ఈ పొద్దు కూడా ఆయన కూడా మా విలేకరులతో పాటు ఆయన కూడా మా మిత్రులు అని చెప్పి కూడా మీ అందరికీ సెలవు తీసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరే కూడా దుశ్వాసాలు రాలేదని చెప్పి కూడా వాళ్ళ వేల జనాభా ఉన్నారు, కావాలంటే చేయమండి, తాడుకొని మానుకొని అందరూ ఒక కుటుంబం మాదిరి ఉండాలని చెప్పి కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రెడ్డి గారిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, ఎంపీగా శంకర్ నారాయణ గెలిపించుకోవాలని మా కుర్తి మండలము పట్టణము నుంచి ఈ 50 రోజులు ప్రతిరోజు కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి శిరస్సు వంచి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ టీడీపీ వాళ్ళు, ఈ గుమ్మన్నూరు సోదరులు, మా కౌన్సిలర్లు కానీ మా సర్పంచులను కానీ ఎంతగా ప్రలోభ పెట్టినా కూడా ఈ సుమంతైనా కరక్కోకుండా ఒక్కరు కూడా వెంకటరామరెడ్డి గారిని, ఎవరిని కానీ పార్టీని కానీ వదిలి పక్కకు పోకుండా ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి మా నాయకులకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ¡Vamos!
నారాయణకి ఒక మాట చెప్తున్నా, గుమ్మనూరు ఏ డిస్ట్రిక్ట్లో ఉందయ్యా అని అడుగుతున్నా నేను. నువ్వు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉండి కర్నూలు పదవి పొంది ఇక్కడికి వచ్చి మూచిపల్లి శ్రీనివాస్ రెడ్డి అని నన్ను కడపకు పంపిస్తాను అని మాట్లాడుతున్నావు. నేను ఇన్ని రోజులు మాట్లాడలేక కాదు. నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్కి వచ్చి 50 సంవత్సరాలైంది. గుంటకల్లికి వచ్చి 30 సంవత్సరాలైంది. గుత్తికి వచ్చి 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నన్ను నువ్వు చేప చుట్టి కడపకు పంపిస్తానంటున్నావు. ఈరోజు చెప్తున్నా, జూన్ 4వ తేదీ నిన్నే మడత పెట్టి చేసి గుర్తుపెట్టుకో. గుమ్మనూరు నారాయణ, ఇన్నాళ్ళు మా సహనాన్ని భరించినావు. ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీవే కాదు, ఏమైనా మేము మాట్లాడతాము, మాకు చేసినది. నేను కడపరెడ్డిగా నువ్వు అందరికి చెప్పినావు. నేను ఎప్పటికీ కడపరెడ్డినే, పులివెందల బిడ్డనే. మరొకటి చెప్తున్నాను, నువ్వంటే మీ గుమ్మనూరు బ్రదర్స్ ఈ ఎల్లారెడ్డి బ్రదర్స్ పోలుస్తారు. ఎల్లారెడ్డి బ్రదర్స్ వాళ్ళు 3 ఎమ్మెల్యేలు, 2 నామినేటెడ్ పోస్టులు తీసుకున్నటువంటి లీడర్లు. వాళ్ళు ఎప్పటికీ రాజకీయంలో న్యాయం చేసుకుంటూ అందరికీ వాళ్ళకి కావాల్సిన సాయం చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళతో నీకు పోలిక ఎటువంటిది కాదు. ఎందుకంటే వాళ్ళు 3 నిలబడినారు, 3 ఎమ్మెల్యేలు, 3 స్థానాలు వాళ్ళు నిలబెట్టుకున్నారు. కానీ నువ్వు 4 అన్నదమ్ములు కలుసుకొని ఒక్కటంటే 1 సీటు నిలబెట్టుకోలేకపోయినావు. నువ్వు ఎల్లారెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడుతూ కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడండి, ఏది మాట్లాడినా కూడా. అంతేకాకుండా మాట్లాడితే మీరు వచ్చేసి కార్యకర్తలకి న్యాయం చేస్తాను, భరోసా ఇస్తాను అంటావు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి నీ ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఒకసారి మినిస్ట్రీ ఇప్పించుకొని వాళ్ళకి అన్యాయం చేసి ఆలూరు వైసీపీ కార్యకర్తల్ని నట్టేట ముంచి పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి నువ్వు ఇక్కడ ప్రగల్భాలకు పలుకుతున్నావు. గుర్తుపెట్టుకో. మీ గుమ్మనూరు బ్రదర్స్ గమనించండి, ఏం మాట్లాడాలో కొద్దిగా చూసి మాట్లాడండి. మీకు అంతగా ఉంటే మీ కార్యకర్తలకు భరోసా ఇచ్చుకోండి. అంతేగాని ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో కానీ గుత్తిలో కానీ ఎక్కడే కానీ అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ ఏమీ జరగడం లేదు. ఏమనంటే పోలీస్ స్టేషన్కి ఎవరు అవసరం లేదు అంటాం. పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. మీ అట్లా దౌర్జన్య పరులు వస్తే ఏ రకంగా ఉంటుందో 4వ తేదీ ఫలితాల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారని ఈ ఎలక్షన్లో సహాయం చేసినటువంటి పోలీస్ వ్యవస్థని, మీడియా వ్యవస్థని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఒక సఫారీ బౌన్సర్లు చెట్టున్నారు ఇద్దరు